నమస్తే వీధిని స్వాతంత్ర లక్ష్యం సమాజితం చూస్తూనే ఉంటాం మనము. గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూస్తారు చాలామంది. క్రికెట్ వచ్చిందంటే చిన్నపిల్లలు బాల్ బ్యాట్ పట్టుకుంటారు. ఏ ట్రెండ్కి సంబంధించి అదే ట్రెండ్. ప్రస్తుతం మన ఇండియా మొత్తం మీద బాల్ బ్యాట్ అంటే బాగా ఉంటుంది. వీధి వీధిన గల్లీ గల్లీలో ఆడుతుంటారు. మరి ఎల్బీనగర్ నియోజకవర్గంలో కుంట్లూరు గ్రౌండ్లో మరి డిఎస్ఆర్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ ఎడిషన్ ఈరోజు మరి అయిపోయింది. విన్నర్ కూడా అయిపోయింది. దీని వెనక ఉండి మొత్తం నడిపించింది బ్యాక్ బోన్ అనుకోవచ్చు. సో మరి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తుతం ఆడుతుంటున్నారు. వారు అడిగి ఈ కళ ఎందుకు వచ్చింది, మరి వారు ఆడలేకపోయారా లేకపోతే ఇలాంటి ఆలోచన చేయలేకపోయారా, ఇప్పుడు యువతకు ఏ విధంగా ముందుకు అందిస్తున్నారు వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి చంద్రశేఖర్ రెడ్డి గారు. స్వతహాగా మీకు క్రికెట్ అంటే ఇష్టమా లేకపోతే ఏదైనా సార్ మీద ఉన్న ప్రేమతోటి ఇలా? వాస్తవానికి నాకు సుధీరన్ అంటే చాలా అభిమానం, ప్రాణము. చిన్నప్పటి నుంచి కూడా నాకు క్రీడల మీద చాలా మక్కువ. చిన్నప్పుడు స్కూల్ నుంచి కానీ కాలేజ్ లెవెల్లో కూడా ఒక కెప్టెన్గా క్రికెట్ అంటే రెగ్యులర్గా మనం టీవీలో అయినా ఎప్పుడు క్రికెటే చూస్తుంటాము. టీవీ ఛానల్ పెట్టుకున్నప్పుడు క్రికెటే చూస్తుంటాము. అయితే సుధీరన్న గారు ముఖ్యంగా యువకులను ఎంకరేజ్ చేసే విధంగా క్రీడల్లో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎలిమినార్ కాన్స్టిట్యున్సీలో రెగ్యులర్ క్రికెట్ టోర్నమెంట్స్ నడుస్తుండే. అయితే ఇప్పుడు అక్కడ మన దగ్గర గ్రౌండ్స్ లేవు కాబట్టి సుధీరన్న దాదాపు ఒక ఎలిమినార్ కాన్స్టిట్యున్సీకే కాకుండా సిటీ లెవెల్లో టోర్నమెంట్ నడిపించాలని డిఎస్ఆర్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ ఎడిషన్ టోర్నమెంట్ స్టార్ట్ చేసి సుధీరన్న సహకారంతో ఈరోజు సిటీ లెవెల్లో ఎన్నో వందల టీంలు వస్తే అందులో 25 టీంలు సెలెక్ట్ చేసి ముఖ్యంగా అవి దాదాపు ఒక ప్రీమియర్ లీగ్ అంటే ఒక్కొక్క టీం ఒక 5 మ్యాచ్లు ఆడుతూ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 2 నెలల నుంచి టోర్నమెంట్ నడుస్తుంది. ఈరోజు సిటీలోనే గ్రాండ్ సక్సెస్ టోర్నమెంట్గా నిలిచింది. దీనికి సుధీరనగర్ కూడా చాలా మాకు అందరికీ అభినందన తెలిపి ఈరోజు మాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎడిషన్ కాకముందు సెకండ్ ఎడిషన్ గురించి కూడా చాలామంది ప్లేయర్స్ సిటీ నలుమూలకి వెళ్ళి కూడా చాలామంది అడగడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఇలాగే ఫస్ట్ ఎడిషన్తో కాకుండా ఇంకా ఎన్నో వందల ఎడిషన్ వరకు జరగాలని సుధీరన్న పేరు కూడా ప్రతి ఒక్క యువకులకు సుధీరన్న గారు యువకుల గురించి ఎంత తపన పడతాడో, క్రీడలు ఎంత ఎంకరేజ్ చేస్తాడో కూడా ప్రతి ఒక్కరికి తెలంగాణలో కూడా తెలిసే విధంగా మా టీం ఎప్పటికీ ఇలాగే పనిచేస్తుందని తెలుపుకుంటున్నాను. మామూలుగా మ్యాచ్ అనగానే చాలామంది ఎంపైర్ మీద ఎగులాటం కావచ్చు, బాల్ వేసినా కూడా తప్పైనా సరే వైడ్ కాదని అట్లా కొట్లాటలు కావచ్చు, ఇలాంటివి జరిగిన సగరుమూడు సంగతి ఇవి ఎలా మీరు ఎదుర్కొన్నారు? అంటే వాస్తవానికి ఇప్పుడు టోర్నమెంట్ ఇంత సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే ఇలాంటి డిస్టర్బెన్స్ కామన్గా మామూలుగా ఏ టీంలను క్రికెట్ ఆడినప్పుడు అంపైర్స్ డిసిషన్ మీద కానీ కొంచెం ఏదైనా చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. కానీ మా టోర్నమెంట్లో ఫస్ట్ నుంచి కూడా ఎక్స్పీరియన్స్ అంపైర్స్ పెట్టడం జరిగింది, ఆర్గనైజర్స్ పెట్టడం జరిగింది. వారు ఎటువంటి తప్పులు లేకుండా వెంటనే మాది ఇంకొకటి ఏంటంటే మన లైవ్ స్కోరు యూట్యూబ్లలో మన డబ్ల్యూటీఎఫ్ ద్వారా యూట్యూబ్లో మన లైవ్ స్కోర్ ఉంటుంది కాబట్టి ఎటువంటి తప్పు జరగడానికి వీలు ఉండదు, రిప్లై చూడడానికి ఉంటుంది కాబట్టి ఎటువంటి గొడవలు జరగకుండా ఈరోజు 2 నెలల నుంచి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడం జరిగింది. డైలీ ఎన్ని మ్యాచ్లు ఆడిపించే వాళ్ళు? ఓవర్స్ 20 అయినా బాల్ ఏంది పరిస్థితి, చూసిన పిచ్ పరిస్థితి ఎలా ఉండేది, డైలీ పరిశీలించే వాళ్ళ? రోజు ఇక్కడ గ్రౌండ్స్ ఏంటంటే 39 గ్రౌండ్లో దాదాపు వీళ్ళంతా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒక్కొక్క గ్రౌండ్ వాళ్ళు ఒక వాచ్మెన్ పెట్టి వాళ్ళ ఆ పిచ్ కానీ రోజు గ్రౌండ్ గ్రాస్ పెరిగేలా రోజు వాళ్ళు వాటర్ పోవడం ఇవన్నీ జరుగుతూ చాలా నీట్గా మనం ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్ ఆడితే ఎలా ఉంటాయో అలా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. రోజుకు 2 మ్యాచ్లు ఆడిపిస్తుంటాం మేము. యాక్చువల్గా కొంతమంది అంటే 10 ఓవర్లు ఆడతారు. కానీ 20 ఓవర్స్ ఇప్పుడు చాలా టాప్గా ప్రతి ఒక్క 20 ఓవర్స్ ఇప్పుడు వన్డే మ్యాచ్ కూడా ఎక్కువ చూసే పరిస్థితి లేదు కాబట్టి 20 ఓవర్స్కి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి రోజుకు 2 మ్యాచ్లు సరిపోతున్నాయి మాకు. రోజుకు 2 మ్యాచ్లు నడుపుకుంటే ఈరోజు దాదాపు ఒక 2 నెలల వరకు టైం పట్టింది. ఎక్కువ టీంలు తీసుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ లాంగ్ టోర్నమెంట్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోకుండా ఒక 25 టీమ్సే తీసుకున్నాం మేము. దానికి ఇంత టైం పట్టింది. ఎడిషన్లో ఎక్కువ అంటే రన్లు తీసినటువంటి టీం కానీ, తక్కువ రన్లు తీసిన టీం కానీ, వికెట్లు పడ్డ టీంలు కానీ ఏమన్నా మీ మనసుకు వచ్చిందా? ఉన్నాయండి చాలా టీములు. ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్ ప్లేయర్సే రెగ్యులర్ ఆడే ప్లేయర్సే ఆడతారు ఈ టోర్నమెంట్స్. అందులో మ్యాక్సిమం దాదాపు 100 పైన ఉన్నా కానీ తక్కువ స్కోర్ ఏం చేయలేదు. మ్యాక్సిమం అంత టాప్ ప్లేయర్సే కాబట్టి బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కూడా రెగ్యులర్ ఆడే ప్లేయర్సే వీళ్ళంతా. అలాంటి సెంచరీ నమోదు చాలామంది సెంచరీలు చేసింది. దాదాపు 10 ఓవర్స్లో సెంచరీలు 200 పైన 220, 230 వరకు కూడా స్కోర్ కొట్టడం జరిగింది. వ్యక్తిగత స్కోరు వ్యక్తిగతంగా ఆల్మోస్ట్ సాజిద్ ఆల్మోస్ట్ ఇప్పుడు మన హైదరాబాద్లో టాప్ 7 ప్లేయరు. ఇమ్రాన్ అని కూడా మన సెమీఫైనల్ కూడా సెంచరీ చేయడం జరిగింది. చాలామంది సెంచరీలు చేసిన ప్లేయర్ చాలామంది టోర్నమెంట్లు. మీ టార్గెట్ ఏంది అసలు? ఫస్ట్ హైదరాబాద్ వరకే అనుకున్నారా, తెలంగాణ వ్యాప్తంగా అనుకున్నారా? సో ఏ టీంలో వచ్చినా మీ దగ్గరికి? యాక్చువల్గా మేము ఎలిమినార్ కాన్స్టిట్యున్సీలోనే నడిపేటోళ్ళము. ఇప్పుడు గ్రౌండ్స్ ఖాళీ లేవు కాబట్టి రెగ్యులర్గా చేయాలన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులకు 20 ఓవర్స్ ఆడాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి గ్రౌండ్స్ లేక ఇప్పుడు మనం 39 గ్రౌండ్స్ తీసుకొని నడిపించడం జరిగింది. ఇంకా ఏమన్నారన్న? సో
ఏమని చెప్పాను, ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కువగా కూడా? మ్యాక్సిమమ్ ఒక మన కాన్షియన్స్ లెవెలే కాకుండా టోటల్ సిటీకి వెళ్ళి కూడా మనం యాడ్లు ఇవ్వడం ద్వారానే చాలామంది టీమ్స్ అప్రోచ్ అయ్యాయి. ఎందుకంటే చుట్టుపక్కల ఇక్కడిక్కడ మీరు 10-12 గ్రౌండ్లు సిటీలో గచ్చిబౌలి నుంచి మణికొండ కొండాపూర్ అక్కడ దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడే క్రికెట్ ఆడతారు. వాళ్ళు యాక్చువల్ 1 మంత్ ముందు 2 మంత్స్ ముందే బుక్ చేసుకుంటారు ఈ గ్రౌండ్స్. దొరకవు, ఖాళీ ఉండవు. మామూలుగా వీకెండ్సే ఖాళీ ఉంటారు కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ క్రికెట్ టోర్నమెంట్స్ జరుపుకొని ఇక్కడే జరుపుతారు వీళ్ళు. ఇప్పుడు సిటీ లెవెల్లో మొత్తంలో ఈ మనకు గ్రౌండ్లో అవైలబుల్ ఉండేది ఒక 39 ఇక్కడనే ఉంటాయి అన్నమాట. సిటీలో ఎక్కడ లేవు. కాబట్టి ఇంకా రెగ్యులర్గా టోర్నమెంట్ జరగాలన్నా, సక్సెస్ కావాలన్నా, ప్లేయర్స్కి ఇబ్బంది లేకుండా గ్రాస్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడపాలంటే ఇదే ప్లేస్ మనకు. ఎక్కువ ఆటలు ఆడుతున్న వాళ్ళు దమ్ము అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంజురీస్ జరిగిన వాళ్ళకు కూడా మీరేమన్నా ఎలాంటి మరి అంబులెన్స్ విషయంలో, డాక్టర్ విషయంలో ఇలాంటి చర్యలు తీసుకురా? ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మాకు అన్ని అందుబాటులో ఉన్నారు కాబట్టి మెడికల్ కానీ ఏదైనా అవసరం వచ్చినా దగ్గరనే, మనం సిటీకి పెద్ద దూరంలో లేవు, నాగోళ్ళకే కాబట్టి ఇప్పటివరకు అయితే ఎవరికి దెబ్బలు తగలకుండా ఎటువంటి అట్లా డ్యామేజ్ ఏం జరగలేదు. అటువంటి కంప్లైంట్స్ కూడా ఏం రాలేదు. ఇప్పుడు సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేసాం. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఇట్లా ఏజ్ బారిన అయిన వాళ్ళని తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉన్న పరిస్థితి ఏం లేదా? ఏజ్ లిమిట్ ఏం బెటరా? ఏజ్ లిమిట్ అని ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడే సుధీరణ గారు మాట్లాడారు, 65 ఇయర్స్ అయినా రామకృష్ణ గారు దాదాపు ఆయన ఎంత యాక్టివ్గా అంటే ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కానీ బెస్ట్ బౌలర్గా, సిటీలోనే బెస్ట్ బౌలర్గా అవార్డు తీసుకోవడం జరిగింది ఆయన. అట్లాంటి వ్యక్తులు అంటే వాళ్ళు ఆడడం బట్టి, టీమ్స్ బట్టి వాళ్ళ ఇష్టం టీంలో ఎవరైనా తెచ్చుకోవచ్చు. మీ దగ్గర ఆడినటువంటి గెలిచినటువంటి వాళ్ళకి అవార్డుతో పాటు వాళ్ళకైనా గుర్తింపు అలాంటిది, సో అండర్-19 లాగా తీసుకెళ్ళడం కానీ ఇలా ప్లాన్ ఏమైనా చేస్తారా? లేదా ఆడి ఇప్పటివరకే ఎడిషన్ అయిపోయింది కానీ మాకు సంబంధం లేదని ప్లాన్ ఏమైనా ఉందా? లేదు, తప్పకుండా సుధీరణ గారు ప్రతి ఒక్క ప్లేయర్కి మేము ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కూడా చూస్తూ ఉంటాం. వివిధ విభాగాల ప్లేయర్స్ని కూడా అన్ని రకాల దాంట్లోకి ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు డిస్టిక్ లెవెల్ వచ్చిన వాళ్ళకి నేషనల్ లెవెల్ నుంచి రంజీలు కానీ, అండర్-19 కానీ, అండర్-16 ఇట్లా చాలామంది రికమెండేషన్ కూడా అడుగుతుంటారు. వాళ్ళకి అంటే వాళ్ళు పోవడానికి దారి దొరకక మనల్ని అప్రోచ్ అవుతుంటారు. ఖచ్చితంగా ఇందులో ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఆడిన ప్లేయర్స్ కూడా దాదాపు రంజీ లెవెల్లో కానీ అండర్-19 ప్లేయర్లు ఆడిన వాళ్ళే వీళ్ళంతా. వాళ్ళ టీంలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని, కొంతమంది అంటే బెస్ట్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన టీంలో వాళ్ళే జాయిన్ అయ్యి ఆడుతుంటారు. వాళ్ళు సపరేట్ టీం వేయలేక మంచి ప్లేయర్స్ వేరే టీంలలో ఆడుతుంటారు. వాళ్ళ టీంలో ఆడేయాలంటే మీ టీం కూడా మంచిగా పనిచేయాలి. 2 నెలల నుంచి అంటే నాట్ ఏ జోక్, అన్నీ వదులుకోవాలి, ఇంటికాడ కూడా అన్నీ వదులుకోవాలి, సరైన సమయానికి వాళ్ళందరూ మేనేజ్ చేయాలి. సో మీకు ఎలా ఉంది? ఎవరి చేతితో బాగా అనిపించింది? సో స్పాన్సర్స్ పరిస్థితి ఏంది? ఎలా నడిచింది ముందుకు? యాక్చువల్గా మొత్తం మాకు సుధీరణ గారే సపోర్టు. యాక్చువల్గా మాకు పాండ్యన్ గారు అని చెప్పి సాజిద్ హుస్సేన్ దగ్గరుండి మాకు ఈ టోర్నమెంటు సక్సెస్ కావడానికి కారణం. యాక్చువల్గా దీనికి స్పాన్సర్షిప్లు అంటే మేము బయట ఎవరు కూడా సాయం కోరలేదు. వాస్తవానికి మేమే సొంతంగా సుధీరణ మీద అభిమానంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. సో ఏం చెప్తారు ప్రేక్షకులకు, ఏం చెప్తారు మళ్ళీ ఒక ఎడిషన్ రాబోతున్న సందర్భంలో? తప్పకుండా ఇప్పుడు సుధీరణ గారు అనౌన్స్ చేసిన విధంగా 2023లో జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ 2వ ఎడిషన్ సేమ్ ఇక్కడే 39 క్రికెట్ గ్రౌండ్స్లో స్టార్ట్ అవ్వబోతుంది. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అది ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా అప్రోచ్ కావాలని కూడా మళ్ళీ మీకు ఎప్పుడు సోషల్ మీడియా అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి దాని ద్వారా మీకు తెలుపుతాము. క్రికెటేనా ఇంకేమన్నా ప్లాన్ చేస్తారు? కబడ్డీ, ఖోఖో? లేదండి, మనకంటే మనకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు క్రికెట్ కానీ కబడ్డీ అంటే నేషనల్ దానికి సంబంధించిన వాళ్ళ టెక్నికల్ టీం అంతా మన దగ్గర లేదు కాబట్టి క్రికెట్ మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ ఇండియాలో ఇది ఒక మతంలాగా క్రికెట్ అంటే. ఈ క్రికెట్ని ఎంత ఇష్టపడతారు, మ్యాక్సిమం క్రికెట్ ఆడడానికి ఇష్టపడతారు కాబట్టి మన వైపు నుంచి అయితే ఓన్లీ క్రికెట్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాము. చూద్దాం తర్వాత ఇంకా సుధీరణ గారు ఏ లెవెల్లో మమ్మల్ని చేస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఎడిషన్ ద్వారా మీకు జరిగిన ఎక్స్పీరియన్స్, మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్? చాలా సంతోషం అండి. యాక్చువల్గా ఇది కంప్లీట్ కరెక్ట్ చేయగలుగుతామా, మీరు అన్నట్టు కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా అవుతుందా, ప్లేయర్స్ గొడవలు ఉంటాయి, కొన్ని ఏమైనా తప్పు డిసిషన్లు ఉంటాయి, ఏమైనా జరగవచ్చు, మధ్యలో ఆగిపోవచ్చు, లేకపోతే స్పాన్సర్లు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఒక్కొక్క గ్రౌండ్ ఇది మనకు దాదాపు 3 నుంచి 5,000 6,000 దాకా గ్రౌండ్ ఫీ ఉంటుంది ఒక మ్యాచ్కి. దానికి మనం డబ్బులు చెల్లిస్తేనే ఇక వీళ్ళంటే వాళ్ళ మెయింటెనెన్స్ కూడా అలా ఉంటుంది కాబట్టి ఒక నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రౌండ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు మేము అమౌంట్ పే చేస్తూ, కొన్ని గ్రౌండ్స్ ఖాళీ ఉన్న రోజు మేము గ్రౌండ్స్ తీసుకొని మేము మ్యాచ్లు ఆడిపియాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. మా సుధీరన్న కూడా మమ్మల్ని అందరూ మెచ్చుకోవడం జరిగింది. ఈ టోర్నమెంట్లు ఇంకా చాలా ఫ్యూచర్లో చాలా జరగబోతాయి. ఇలాంటివి ఇంకా ఈ తెలంగాణలో, హైదరాబాద్లో కాకుండా తెలంగాణ లెవెల్లో, రేపు నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేస్తాం. మ్యాచ్లు అనగానే మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది ఒక వివాదం కూడా బయటకు వస్తుంది. అలాంటి విషయంలో మీరు ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? లేదండి, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లెవెల్లో మ్యాచ్ ఫిక్సింగ్ అవేమో కానీ ఇప్పుడు అంతా రెగ్యులర్ ప్లేయర్స్ కదా వీళ్ళు, వాళ్ళ పర్సనల్ స్కోర్స్ పెంచుకోవడానికి, వాళ్ళ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికే ఆడతారు కాబట్టి అలాంటి ఇక్కడ ఇట్లాంటి టోర్నమెంట్లు జరగవు, చిన్న చిన్న టోర్నమెంట్లు. సో థ్యాంక్ యూ చెప్పాల్సి వస్తే ఎవరికి వస్తుంది ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా?
అంటే ప్రతి ఒక్క ప్లేయర్కి అండి వాళ్ళ సొంతంగా టోర్నమెంట్ అనుకొని ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళ ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఆడడం జరిగింది. దీని ముఖ్యంగా మా సాజిద్ హుసేన్ కానీ పాండ్యన్ కానీ వాళ్ళ టీం అని అందరూ అంటే వాళ్ళు రెగ్యులర్ మనం అంటే పొలిటికల్ లైఫ్లో బిజీ ఉంటాం కానీ అప్పుడప్పుడు వచ్చిపోతుంటాం, మనం చూస్తుంటాం ఎట్లా జరుగుతుందని. కానీ మన వీళ్ళు ప్లేయర్స్ రెగ్యులర్ ఆడేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళ మీద పెట్టి వాళ్ళు దాదాపు మేము అనుకున్నట్టే చాలా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి టోర్నమెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. క్వాలిఫై మ్యాచ్లు ఏమైనా పెట్టారా? అట్లా ఏం పెట్టలేదండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్. సో ఇదంటే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు చూస్తాం. మరి ఏదైతే డిఎస్ఆర్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ ఎడిషన్ ఫైనల్ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 నెలల నుంచి కూడా మేము చేస్తున్నాము. క్రికెట్ అంటే మరి భారతదేశంలో చాలా మంది ఆడుతుంటారు. అలాంటి ఒక అభిమానంతో మరి మేము ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఎడిషన్ 2 కూడా మరి డిఎస్ఆర్ అంటే దేవిరెడ్డి సుధిరెడ్డి గారు ఆశీస్సుతో ముందుకెళ్ళే వీలుగా ఉందని కూడా తెలియజేస్తారు. చూస్తున్నాం కెమెరామ్యాన్ అఖిల్తో మీ సురేష్ దండు లక్ష్యం సమాచారం. నమస్తే.